హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ లైఫ్ స్టైల్. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు తమిళనాడు చూసారు కదా, అదన్నట్టు ఈరోజు వీడియో అలానే ఉంటుంది. ఆషాఢం బ్యాచ్లో తిప్పలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చూడండి. వీడియోలోకి వెళ్దాం కదా. అసలు ముచ్చట ఏంటంటే, ఈ వీడియో తీస్తా అంటే వాయిస్ అనేది రావట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. నేను తర్వాత చూసుకున్నా, ఆల్మోస్ట్ ఒక 9 minutes ఈ వీడియో తీసినాక ఏమైంది చూస్తే వాయిస్ రావట్లేదు, వీడియో ఒకటే వస్తుంది. అందుకని ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ వీడియోలో, చూడండి. ఇప్పుడు చేస్తున్నా కదా ఈ బోల్లో, మెల్లమెల్ల ఒక్కొక్కటి తోమాల్సిందే, తోముతున్నా. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా, అది చెప్పిందంతా వాయిస్ ఓవర్లో పోయింది. వాయిస్ ఓవర్లో వేద్దామన్నా కానీ మనకు అది రాదు ఇప్పుడు. కానీ చాలా మాట్లాడినా, అదంతా పోయినట్టే వాయిస్ అంతా. సో సారీ, దీని వల్ల నేను ఇప్పుడు డిసప్పాయింట్ అయినట్టు. అందుకే ఇక తోముతున్నా కదా, చూస్తున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ తోముడు అయితే మాత్రం చాలా క్రిటికల్. పొద్దున లేచి తోమాలంటే అబ్బా ఎంత అంటే అంత, అదొక పెద్ద ఇక సాహసం చేసినట్టు ఇక పొద్దున. సో పొద్దున వాళ్ళు అంతా ఎట్లా తోముతారు కానీ అమ్మ వాళ్ళు చూస్తే మాత్రం అమ్మ ఇక ఉన్నాయి, చాలానే బోళ్ళు ఉన్నాయి కదా, ఎంతమంది చూసారు. అవన్నీ ఇప్పుడు తోమాలి. ఇక తోమి అవి పెట్టినాక మళ్ళీ ఇప్పుడు బట్టలు ఉతికి మళ్ళీ అవన్నీ చేయడం ఉంటుంది. అవన్నీ మీకు చూపిస్తాను, ముందు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇగో ఇది అన్నట్టు. మధ్యలో పక్కన ఆంటీ కానీ అంకుల్ కానీ వచ్చి మందలిచ్చి, ఏంది నువ్వు ఒక్కడివే మాట్లాడుకుంటున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి కూడా అడుగుతుండే. అవునవునా అని చెప్పేసి నేను అన్నా. సో ఇక అదే నడుస్తుండే, తొమ్ముతూ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు కప్పు తొమ్ముతున్నా కదా, ఈ కప్పు ఎందుకు చూపెట్టినా అంటే, ఇది మా మిస్సెస్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు. సో అందుకే ఇది మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. రీసెంట్గానే నా బర్త్డే అయిపోయింది అన్నట్టు, ఆ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది ఇవి. సో అది ఇప్పుడు కేర్ఫుల్గా మళ్ళీ తోముతున్నాయి. ఎందుకు అని అంటే, అది పగిలింది అనుకో వేసుకుంటుంది ఇక నన్ను మా మిస్సెస్. సో అట్లా అన్నట్టు, అందుకని అది చెప్పాను ఇంతకుముందు. పొద్దున బొల్లు తోముతుంటే పగిలినట్టు అది ఏర్పడుతుంది ఎందుకో, కానీ చాలా టాస్క్ ఇది.
వారం రోజుల బట్టలు ఇప్పుడు విండాలి. దగ్గర దగ్గర ఒక 2 బకెట్లు అవుతాయి. ఇప్పుడు 2 బకెట్లు విండాలంటే నాకు సుక్కలు కనబడతాయి. ఇక్కడికెళ్ళి ఊకే ఇక
కర్రీ పోయింది కదా. నాకు కూడా మొన్ననే తెలిసింది ఈ టమాటాలు ఉప్పు వేస్తే ఇట్లా ఇది కూడా మనం ఇంత పని కూడా చేసినట్టు ఉంటుంది, అయిపోతుంది. చూసారు కదా ఎలా 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 వచ్చాయో వైట్గా మంచిగా. మనకు నచ్చినట్టు చేసుకుంటే అయిపోతుంది, వేరే వాళ్ళకి ఎందుకు. వచ్చైతే ఎవరు తినట్లేదు కాబట్టి ఏదైనా కానీ నాకే. బస్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇలా ఇలా వెళ్ళాలి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది పని. నాకు ఏడుపు వచ్చే పని ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే, బట్టలు పిండడం. అది పిండి తోడుపోయి పిండడానికి టైం ఉండదు, పిండుదామంటే ఇంట్రెస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా ఎంత తిప్పలు ఉండదు. ఆషాఢం బ్యాచిలర్ తిప్పలు, చాలా తిప్పలు ఉంటాయి. ఇలా మీరు ఎవరన్నా ఇబ్బంది పడేది ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఇవ్వకండి. జస్ట్ స్పోర్టివ్గా తీసుకోవాలి, మన పని మనం చేసుకుంటున్నాం అంతే.
సండే అయితేనే మళ్ళీ పిండబుద్ధి అవుతుంది, లేకపోతే ఇంకా మిగతా రోజులలో చాలా ఇబ్బంది. ఇంట్రెస్ట్ రాదు, టైం ఉండదు, పొద్దున పోవాలి. మళ్ళీ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతవరకు. ఒక వీడియోకి 10 మాత్రమే సబ్స్క్రైబ్స్ అయితే వస్తున్నాయి. నా ఛానల్ ఇట్లా గ్రోతింగ్ కావాలి అని అంటే మీరు లైక్ చేయాలి, కామెంట్ కంపల్సరీ చేయండి. ఎందుకు అని అంటే మీరు కామెంట్ కానీ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది నా వీడియోలని పుషప్ చేస్తుంది అన్నట్టు. సో అందుకని మీరు చేయండి. మన వీడియోలలో ఇక నుండి ఈ కంటెంట్ వీడియోలకు క్వాలిటీ కంపల్సరీ మంచిగా పెడతా. ఇప్పటి నుండి కొంచెం చాలి క్వాంటిటీ అని అంటే వీడియోలు ఎక్కువ పెట్టాలి. ఆ వీడియోలు ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తా. క్వాలిటీ కంటే ఇప్పుడు క్వాంటిటీ అయితే ఎక్కువ మెయింటైన్ చేస్తా. సో అలాంటి వీడియోలు పెడతా, నాకు సపోర్ట్ చేయండి. ఇది ముచ్చట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి, మనల్ని ఫాలో అయ్యి మంచిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీసేది ఎవరు అని అంటే ప్రవీణ్, అంతేగా. ఏం ప్రవీణ్, ఎప్పుడు అర్బన్ పార్క్ ఎప్పుడు పోదాం చెప్పు? నెక్స్ట్ సండేనా? నెక్స్ట్ సండే మండే వరకు అర్బన్ పార్క్ వీడియో వస్తుందంటవా ఛానల్? సండే వరకు అయిపోతుంది. మండే ఆ ట్యూస్డే వరకు వీడియో అప్లోడ్ చేస్తారు. మండే ట్యూస్డేనా? ట్యూస్డే పెడదామంటవా? ఇది మా ఏరియా. నేను చూపెడుతుండే కదా, ఇదంతా ఇది మేముండే ఇల్లు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయాలి. ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చిన, ఇక వచ్చి గార్నిష్ చేసుకొని మంచిగా తినడానికి సిద్ధంగా కూర్చున్నాను. మంచిగా కర్రీ వేసుకొని ఇప్పుడు తింటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూడండి. బాగానే ఉంది. ఇది అయితే నాకైతే బాగానే నచ్చింది ఇలా చేయడం. అయితే ఇదివరకు కూడా చేసుకున్నాను నేను. తింటున్నాను, కలుపుతున్నా, చూడండి. బాగానే ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఇంటికాడ. ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం చేసుకొని తినండి. బాగానే ఉంటుంది. నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఓకే. మీకు కావాలంటే మీరు చూడండి. ఈ ఫోన్ జర ప్రాబ్లం ఉంది, అందుకనే వీడియో షేక్ కానీ స్టెబిలైజేషన్ కరెక్ట్ లేదు. ఇది ఫ్యూచర్లో ఇంకా మంచి ఫోన్ తీసుకొని మంచి కంటెంట్ వీడియోలు అయితే తీయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇలాంటి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని పనులు కంప్లీట్ అయినాయి. ఇది కూడా కర్రీ కూడా బాగుంది. నాకు రాగి సంకటి విత్ ఎగ్ కూర పులుసు మీకు నచ్చిన అనుకుంటా. అంటే నాకైతే నచ్చింది. మీరు తినలేదు కాబట్టి మీకు ఎలా ఉందనేది తెలియదు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేస్తే నాకు ఏంది అని అంటే ఈ వీడియో గ్రోతింగ్కి వెళ్తుంది. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి వీడియోస్. ఒక 300, 400, 500 వ్యూస్ అయితే వస్తున్నాయి. మెల్లమెల్లగా చిన్న స్టెప్లే వేయాలి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారో. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పొద్దున అంత కష్టపడి బట్టలు పిండానా, ఇప్పుడు చూడండి వర్షం, మొత్తం ఫుల్ వర్షం కొడుతుంది. అవి బట్టలు ఎండేది ఎప్పుడో చేసేది ఎప్పుడో ఏం అర్థం కావట్లేదు. ఇంతకుముందు 2 days మంచిగా ఎండ కొట్టింది. ఓకే, ఇప్పుడు కూడా కొడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను బట్టలు పిండితే ఇలా అయిపోయింది.
అలానే ఉంటుంది అప్పుడప్పుడు.